Vedant's Wellness Center, where food become your medicine. Call 905-944-664. నమస్తే, వెల్కమ్ టు ఐ డ్రీమ్ సోషల్ స్పాట్లైట్ విత్ కవిత. మనకు తెలియకుండానే ఒక పనిని పదే పదే చేస్తూ అతి జాగ్రత్తగా చేస్తున్నాము, చాలా హైజీనిక్గా ఉన్నాము అనుకుంటూ ప్రతిసారి దాన్ని రిపీట్ చేసేటువంటి ఒక పరిస్థితి ఓసిడి అంటే కేవలం ఇది మాత్రమేనా? ఇంతకు మించి కూడా ఉంటుందా? దానికి ఉన్నటువంటి ట్రీట్మెంట్ ఏంటి? మందులే సరిపోతాయా, లేకపోతే మందులు లేనటువంటి ట్రీట్మెంట్ కూడా ఉంటుందా? మనతో పాటుగా ఉన్నారు సీనియర్ సైకాలజిస్ట్ అన్నం సుబ్రహ్మణ్యం గారు. హలో సార్, నమస్తే. నమస్కారం అండి. సో ఓసిడి అనగానే మనకు గతంలో కరోనా టైంలో వచ్చినటువంటి చేతులు బాగా కడుక్కోవాలి, లేకుంటే సోషల్ డిస్టెన్సింగ్ మెయింటైన్ చేయాలి, హైజీన్గా ఉండాలి, మాస్కులు పెట్టుకోవాలి, ఇవన్నీ మనకి ప్రాపర్ కేర్ అనుకున్నాము. బట్ అది కొంచెం ఒక అడుగు ముందుకేస్తే ఓసిడి అనేది కూడా తయారైపోయింది. యాక్చువల్గా ఓసిడిని మీరు ఎలా పరిగణిస్తుంటారు? ఏం చూస్తారు అసలు అందులో? ఇది కూడా చాలా డిస్టర్బింగ్ సైకలాజికల్ ప్రాబ్లం అండి. ఎందుకనంటే ఈవెన్ మనం క్లీనింగ్ వరకు తీసుకున్నా కూడా చేతులు 10 సార్లు కడగటము, స్నానానికి వెళ్ళి 5-6 సార్లు చేయటము, బాత్రూమ్కి వెళ్ళి 1 గంట 2 గంటలు ఉండటము, మరి ఇట్లా చేసినప్పుడు మిగతా ఫ్యామిలీ మెంబర్స్కి ప్రాబ్లం అవుతుంది కదండి. ఇది ఎక్కువగా లేడీస్కి వస్తూ ఉంటుంది. మరి ఒక మదరు మరి స్నానానికి వెళ్ళి 2 గంటలు కూర్చుందంటే మరి పిల్లలు స్కూల్కి ఎప్పుడు రెడీ అవ్వాలి, వాళ్ళకి బ్రేక్ఫాస్ట్ ఎప్పుడు రెడీ అవ్వాలి, మరి హస్బెండ్ని ఆఫీస్కి పంపించాలి, ఎన్నో ప్రాబ్లమ్స్ ఉంటాయి కదా. సో ఈవెన్ ఈ క్లీనింగ్ యాక్టివిటీ వరకు కూడా చాలా డిస్టర్బింగ్ ప్రాబ్లం అండి. ఇది అందరం మనకు బయటకు కనిపిస్తుంది కాబట్టి తర్వాత దీని ఓసిడి అని జనాలకు అర్థమైంది. దీన్ని మనం టెక్నికల్గా చెప్పుకోవాలంటే అబ్సెసివ్ కంపల్సివ్ డిజార్డర్ అనమాట. అంటే ఒక థాట్ వస్తుంది, ఆ థాట్ రాగానే భయం, యాంగ్జైటీ వచ్చింది. ఆ యాంగ్జైటీ వచ్చినప్పుడు దాని యాంగ్జైటీ నుంచి బయటపడాలంటే యాక్షన్ చేయాలన్నమాట. దాన్నే కంపల్షన్ అంటాం అనమాట. అప్పుడు క్లీన్ చేయటమో, స్నానం చేయటమో, కాళ్ళు కడుక్కోవడం ఇవి చేస్తుంటారు. ఇవన్నీ మనకు తెలుస్తుంటాయండి. ఇది ఒక టైప్ ఆఫ్ ఓసిడి అండి. దీనిలో చాలా టైప్స్ ఉన్నాయండి. నెక్స్ట్ టైప్ వచ్చేసి దీన్ని వల్గర్ ఓసిడి అని నేనే పేరు పెట్టాను, వల్గర్ అనమాట. ఓకే, వీళ్ళకి థాట్స్ ఎలా వస్తుంటాయంటే ఓన్ ఫ్యామిలీ మెంబర్స్ తోటి సెక్సువల్ థాట్స్, గాడ్స్ తోటి సెక్సువల్ థాట్స్, ఇంకా రకరకాలుగా వస్తూ ఉంటాయండి. వచ్చినప్పుడు మరి ఇవి బయట చెప్పుకోలేరుగా. ఆ థాట్ రాగానే వెంటనే మళ్ళీ నేను చాలా తప్పుగా ఆలోచించాను అని చెప్పేసి మళ్ళీ చంపలేసుకొని మళ్ళీ మొక్కుతాడండి. నేను అది చేస్తాను, మళ్ళీ కాలు కడుక్కుంటాడు, మళ్ళీ మొక్కుతాడు. ఈ విధంగా పాపము ఎవరికి చెప్పలేడు. లోపల ఈ ఆలోచనలు నడుస్తూ ఉంటాయి. వచ్చినప్పుడల్లా భయం వేస్తుంది. బ్రదర్ సిస్టర్స్ సరిగా మాట్లాడలేడు, పేరెంట్స్ మదర్ ఫాదర్తో మాట్లాడలేడు. ఓకే, ఒక నైబర్స్తో కూడా ఒక్కొక్కసారి వాళ్ళ మీద కూడా ఆలోచనలు వస్తుంటాయి. అప్పుడు చాలా కాంప్లికేషన్గా అవుతుంది అనమాట. ఇటువంటి కేసులు మాత్రం వీళ్ళంత త్వరగా మాలాంటి దగ్గర కౌన్సిలింగ్ తీసుకోవాలండి. జనరల్గా వీళ్ళు ఏం చేస్తారంటే మెడిసిన్స్ వాడటం మొదలు పెడతారండి. ఆ మెడిసిన్స్ 1 year 2 years వాడినా, 8 సంవత్సరాలు వాడినా తగ్గదండి. ఎందుకంటే ప్రాబ్లం లోపల బర్న్ అవుతుందండి ఆలోచన. ఏ మందు కూడా ఆలోచనని తాత్కాలికంగా ఆపగలదే కానీ దాన్ని సాల్వ్ చేయలేదండి. ట్రూ. ఓకే, ఎప్పుడైతే ఈ ఆలోచనలో ఒక 2-3 years బాగా నడిచిందనుకోండి, ఇక తట్టుకోలేరండి. అక్కడి నుంచి ఈ సూసైడ్, ఆత్మహత్య చేసుకున్న ఆలోచన కూడా బాగా బలంగా వస్తుంటాయి. ఎక్స్ట్రీమ్ స్టెప్ ఎందుకు బయటికి చెప్పుకోలేడు కదా. నాకు నీ మీద ఆలోచన వస్తుంది, మదర్తో సిస్టర్తో చెప్పలేడు కదా, లేదా నైబర్స్తో చెప్పలేడు కదా, లేదా ఆఫీసులో కొలీగ్స్ మీద వస్తుంది చెప్పలేడు కదా. సో ఇంకా కొంతమందికి ఏంటంటే ఆపోజిట్ జెండర్ మీద, ప్రైవేట్ పార్ట్స్ మీదకి అటెన్షన్ వెళ్తూ ఉంటుందండి. దాని నుంచి బయటపడి ఇంకా కష్టమండి. మరి రోజు మనుషులు కలవాలి కదండి. సో ఈ టైప్ ఆఫ్ ఉండలేరు. సో ఈ టైప్ ఆఫ్ ఓసిడి ఉన్న వాళ్ళకి నేను చాలామందికి కౌన్సిలింగ్ ఇచ్చానండి. వాళ్ళందరూ కూడా పర్ఫెక్ట్గా లైఫ్ లీడ్ చేస్తున్నారు. ఒక డౌట్ సార్, ఇవన్నీ కూడా ఓసిడి కిందే వస్తాయి అనేది కూడా వాళ్ళకి తెలుసండి, కానీ బయట చెప్పుకోలేరు. ఓన్లీ సైకాట్రిస్ట్ దానికి వెళ్ళినప్పుడు చెప్తారు ఎట్లాగో, అంటే డీటెయిల్స్ చెప్పరు. సార్ నాకు సెక్సువల్ థాట్స్ వస్తున్నాయి సార్ అంటాడు. అంతే, ఎవరి మీద అవన్నీ చెప్పక్కర్లేదు, వాళ్ళకి అలాగే అర్థమైపోయింది ఆటోమేటిక్. బట్ దాన్ని కూడా ఓసిడి కిందే పరిగణిస్తారు. ఓసిడి పరిగణిస్తారు. ఎందుకంటే మరి ఏం చేస్తారో ఆ థాట్ రంగంలో మొక్కుంటాడండి, మళ్ళీ వెళ్ళి కాళ్ళు కడుగుతాడండి. నేను తప్పు చేశాను, నన్ను క్షమించు అని చెప్పేసి మళ్ళీ కాసేపు కూల్ అవుతాడు, మళ్ళీ ఆలోచన వచ్చిందండి, మళ్ళీ మొక్కుంటాడండి. ఇంకా కొంతమందికి అయితే ఎలా వచ్చింది, మా మమ్మీకి ఏమన్నా వద్దేమో, మా డాడీకి ఏమన్నా వద్దని ఈ నెగిటివ్ థాట్స్ వస్తుంటాయండి.
మళ్ళీ మొక్కుంటాడండి, మా మమ్మీకి ఏం కాకూడదు, మా డాడీకి ఏం కాకూడదు, వాళ్ళకి ఏం డేంజర్లో పడకూడదు అని మొక్కుంటాడండి. ఈ మధ్య ఒక అతను నాకు ఫోన్ చేశాడు, అతనికి ఇదే ఈ వల్గర్ ఓసిడి ఉంది. సపోజ్ ఆయన ఎగ్జామ్ రాస్తున్నప్పుడు ఈ థాట్ వచ్చింది అనుకోండి, ఇప్పుడు ఏం చేస్తారంటే ఏ వర్డ్ మీద రాస్తున్నాడో దాన్నే కొట్టేసి రాయటం రిపీట్ చేస్తుంటాడు, పరీక్షలో ఫెయిల్ అయిపోతాడు. క్లాస్లో ఉన్నప్పుడు కూడా ఈ థాట్ కనుక వచ్చిందంటే ఎక్కడ నోట్స్ రాస్తున్నాడో అక్కడ లైన్ కొట్టేయటం, మళ్ళీ రాయటం, ఫోకస్ పోతుంది, అంతా అక్కడే తిరుగుతూ ఉంటుంది. ఆ థాట్ పోయేంత వరకు రాస్తూనే ఇట్లా కొట్టేస్తూనే ఉంటాడు. రియలైజ్ అయ్యేసరికి టైం అయిపోతుంది. నేను ఈ మధ్య ఒక 65 years ఏజ్ ఉన్నాయనండి. ఓకే, అంటే ఆయన వల్గర్ ఓసిడి కాదు, మామూలు క్లీనింగ్ ఓసిడి అనండి. దాదాపు 20 years సఫర్ అవుతున్నాడండి. ఎన్ని మందులు వాడినా తగ్గలేదు. సరే, నా వీడియో చూసి నాకు ఫోన్ చేశాడు. సరే, నేను ఒక 1 hour మాట్లాడిన తర్వాత తగ్గిస్తానంటే మీకు 4 monthsలో పూర్తిగా బయటకు వస్తారని చెప్పాను. తర్వాత వాళ్ళ పిల్లల్ని అడిగాడు అతను. వాళ్ళ పిల్లలు ఏమన్నారు, అరే ఏమన్నా బుద్ధి ఉందా నీకు, ఇది నీకు అవసరమా, 20 ఏళ్ళు మందులాడే ఏం తగ్గింది, ఆయన ఏదో నేను మోసం చేస్తానని చెప్తున్నాడు, ఓకే తగ్గదని చెప్పారండి. కానీ ఎదురు తిరిగాడండి ఆయన వాళ్ళకి. ఎదురు తిరిగిన ఎట్లయినా సరే ఆయన మాట మీద నాకు నమ్మకం కలిగింది. నేను 1 hour మాట్లాడాను, నేను మంచిగా అవుతానని నమ్మకం వద్దంటే ఫీజు కట్టాడండి, తీసుకున్నాడండి. 2 months వచ్చేళ్ళకే 100% బయటకు వచ్చాడండి. అంతకుముందు ఏం చేసేవాడు, బయటికి వెళ్ళి వచ్చినా తన బట్టలు తనే ఉతుక్కోవటం, కాళ్ళు కడుక్కోవటం, స్నానం చేయటం, ఇంట్లో వాళ్ళని ఇబ్బంది పెట్టేవాడు, వాళ్ళు బయటకు వస్తే వాళ్ళని స్నానం చేయమని. ఓకే, ఒక ఆటో ఎక్కడు, ఒక బస్సు ఎక్కడు. ఎందుకనంటే ఎక్కితే ఎవరి దగ్గర నుంచి మళ్ళీ ఇన్ఫెక్షన్స్ వస్తాయేమో, ఎవరి దగ్గరికి వెళ్ళి మాట్లాడలు, సోషల్గా మూమెంట్ లేదు. మరి 65 years ఏజ్లో రిటైర్ అయిన తర్వాత కూడా ఇంత సఫరింగ్ ఉంటే అతని లైఫ్ ఎలా ఉంటుంది చెప్పండి. 20 years నుంచి ఉంది, 20 years నుంచి సఫర్ అవుతున్నాడు. నేను ఆయన చక్కగా కౌన్సిలింగ్ ఇచ్చానండి. నేను యాక్చువల్లీ 4 months చెప్పా, ఆయన 2 months దాన్ని చక్కగా బయటకు వచ్చాయండి. చెప్పాడు, సార్ నాకు ఇంక అవసరం లేదు సార్, నేను బాగా ప్రాక్టికల్గా ఫ్రీ అయిపోయాను, అందరితో కలుస్తున్నా సార్, ఈ ఉతకటాలు అన్నీ పోయినాయి సార్, నాకు మీరు మెంటల్గా ఫ్రీ అయిపోయాను సార్ అన్నాడు. అందుకని నేనేం చెప్తానంటే తనంతట తనే ఓపెన్ అయ్యి మళ్ళీ చెప్పుకున్నారు, మొత్తం క్లియర్గా చెప్పాడు, కాకుండా క్లియర్గా చెప్పాడండి. నేనేం చెప్తానంటే మీకు ఈ క్లీనింగ్ డిజార్డర్ ఓసిడి ఉన్నా, ఈ వల్గర్ సెక్సువల్ థాట్స్ ఓసిడి ఉన్నా, ఇంకేమైనా నెగిటివ్ థాట్స్ చాలా ఉంటాయని నేను చెప్పకూడదు, నెగిటివ్ థాట్స్తో ఓసిడి ఉన్నా మీకు చక్కగా మీ ఆలోచన విధానం స్టడీ చేసి ఆలోచన విధానాన్ని పర్ఫెక్ట్గా మారుస్తాము, మీకున్న సమస్యలన్నింటికి కూడా సొల్యూషన్స్ రాపిస్తానండి. ఓకే, అదే 20 years నుంచి మందులు వాడుతూ ఉన్నారు, తగ్గలేదు అనుకున్నప్పుడు మీరు 4 months అని, అందులోనూ 2 monthsలోనే రికవర్ అవ్వడము అనేది ఏం చేస్తారు? అప్పుడు ఏం చేస్తామండి, వాళ్ళకి అసలు ఆలోచన విధానం నేర్పుతానమాట. అసలు ఈ బ్రెయిన్ అలా ఆలోచనలు తీసుకొచ్చింది, దీని పవర్ ఏంటి, ఈ తీసుకొచ్చే ఆలోచనల వల్ల మనకు ఉపయోగాలు ఏంటి, నష్టాలు ఏంటి, ఓకే అది మనం ఎలా కంట్రోల్ చేస్తుంది. చాలామందికి తెలియని ఏంటంటే ఈవెన్ నార్మల్ మనుషులకు కూడా అండి మన బ్రెయినే మన జీవితాన్ని నడిపిస్తుందండి. మనం ఏదో నడిపిస్తున్నాం అనుకుంటున్నామండి. దీన్ని చాలా మీద రీసెర్చ్ చేసి ఫైండ్ అవుట్ చేసింది ఏంటంటే మన బ్రెయిన్లో స్టోర్ అయిన ఇన్ఫర్మేషన్ ప్రకారము మన లైఫ్ని నడిపించుద్దండి. సో ఆ ఇన్ఫర్మేషన్ రైట్ ఉంటే అది మనకు తెలియదు, మంచిగా వెళ్ళిపోతూ ఉంటుంది, ఆ పాత్ కరెక్ట్గా వెళ్ళిపోతుంది. సపోజ్ రాంగ్ ఇన్ఫర్మేషన్ ఎగ్జిక్యూట్ చేస్తుంది అనుకోండి, ఇప్పుడు రాంగ్ పాత్రలోకి వెళ్ళిపోతారు. రాంగ్ పాత్రలోకి వెళ్ళినట్టు కూడా మీకు తెలియదు, బ్రెయిన్ నడిపించేస్తుంది అనమాట. అన్కాన్షియస్ బిహేవియర్ అంటాం అనమాట. మరి లేకపోతే మళ్ళీ 10 సార్లు స్నానం చేయరు కదండి కాన్షియస్గా ఉంటే. అన్కాన్షియస్గా బ్రెయిన్ నడిపిస్తూ ఉంటుంది అనమాట. అందుకని మేమేం చేస్తామంటే అసలు ఈ బ్రెయిన్ ఆలోచన ఎలా తీసుకొచ్చింది, ఈ తీసుకొచ్చే విధానంలో ఎటువంటి మనకి లాభాలు ఉన్నాయి, నష్టాలు ఉన్నాయి, ఈ నష్టాలను ఎలా కంట్రోల్ చేయాలి, దానికోసం ఒక కొత్త కాన్సెప్ట్ డెవలప్ చేశానండి. బ్రెయిన్ కమాండ్స్ అని ఒక కొత్త కాన్సెప్ట్ తీసుకొచ్చి దాని ద్వారా మన బ్రెయిన్ మనం కంట్రోల్ చేయొచ్చండి, మనం కమాండ్స్ ఇవ్వచ్చండి. అది టెక్నికల్గా డీటెయిల్స్ వెళ్ళట్లేదు. మన బ్రెయిన్ మన కమాండ్స్ ద్వారా కంట్రోల్ చేసి మనం ఏ పని చెప్తే ఆ పని చేసేట్టుగా తీసుకురావచ్చు, మనం ట్యూన్ చేయొచ్చు. సో ఆ విధంగా చేయటం వల్ల ఓసిడి 100% అండి. ఎటువంటి ఓసిడి ఉన్నా సరే మీరు మ్యాక్సిమం 4 months మీరు మందులు వాడినా వాడకపోయినా సరే 2 to 4 monthsలో మీరు 100% బయటపడవచ్చు అండి. ఓకే, ఒకసారి ఒక్కరాడికి ఎట్లానే పాపము ఈ డిజిటల్ పేమెంట్స్ చేస్తాం కదండి, చేసినప్పుడు అతను అప్పుడప్పుడు గూగుల్ పే, ఫోన్పేలో చేసేవాడు అనమాట. ఎక్కడో చదివాడు పేపర్లో, ఒకతను రాంగ్ పేమెంట్ చేయటం వల్ల, రాంగ్ వాళ్ళు చేయటం వల్ల అకౌంట్ మొత్తం ఖాళీ అయిపోయిందని. ఓకే, సరే ఇప్పుడు అతనికి ఆ భయం పట్టుకుందండి.
ఇప్పుడు డిజిటల్ పేమెంట్ ఏమీ చేయలేడు, నేను అలర్ట్గా ఉండాలి. అలర్ట్గా ఉండాలి. పద్దాకి ఇదే ఆలోచన, నేను తప్పు చేస్తానేమో, అకౌంట్లో డబ్బులు అన్నీ పోతాయేమో, ఈ ఆలోచన డామినేట్ చేసి భయపడి రూమ్ నుంచి కాలేజీకి కూడా వెళ్ళేవాడు కాదండి. సరే మందులు వాడారు, ఏం తగ్గలేదు. సరే వాళ్ళ ఫాదర్ నాకు ఫోన్ చేశాడు, సార్ ఇట్లా సార్ మా వాడు ఇంజనీరింగ్ కాలేజ్ అవుతున్నాడు సార్, మందులు వాడినా ఏం ఉపయోగం లేదు, లైఫ్ స్పాయిల్ అవుతుంది సార్, హెల్ప్ చేయండి సార్ అన్నాడు. ఏం పర్లేదండి, ఓసిడి నేను చేస్తాను, నో ప్రాబ్లం అని చెప్పేసి నేను అతనికి 1 month సెషన్స్ తీసుకున్నానండి. 100% మంచిగా అయిపోయాడు. అంటే ఒకే ఇష్యూ తనకి అనమాట, డిజిటల్ పేమెంటే అనమాట. అందుకని ఆ ఇష్యూ మీద తనకు కౌన్సిలింగ్ ఇచ్చాము, హ్యాపీగా బయటకు వచ్చాడు, కాలేజీకి వెళ్ళాడు, ఇప్పుడు బీటెక్ కూడా అయిపోయి మంచిగా లైఫ్ లీడ్ చేస్తున్నాడు. ఇప్పుడు ఇక్కడ పేరెంట్స్ కాదు, ఎవరైతే బాధితులు ఉన్నారో వాళ్ళంతా వాళ్ళు గుర్తించాలి, కోఆపరేషన్ కూడా అదే స్థాయిలో ఉండాలండి. ఇప్పుడు వాళ్ళు నేను దీనివల్ల సఫర్ అవుతున్నాను, నా లైఫ్ స్పాయిల్ అవుతుంది, నేను దీనిలోంచి బయటపడాలి అన్న థింకింగ్ ఆ క్యాండిడేట్లో ఉండాలండి. ఉంటేనే మేము కౌన్సిలింగ్ ఇస్తాం. అంతేగాని వాళ్ళు ఫీజు ఇస్తున్నారు కదా అని ఎవరు పడితే వాళ్ళు కౌన్సిలింగ్ ఇవ్వమంటే ముందుగానే క్లియర్గా చెప్తాం, వాళ్ళ పేరెంట్స్ కూడా చెప్తాం, మీ అబ్బాయి కౌన్సిలింగ్ తీసుకోవడానికి ఇంట్రెస్ట్ చూపిస్తున్నాడా. కొంతమంది లేదు సార్ ఎట్లా ఎట్టగొట్ట మీరే చేయండి, అట్లా కుదరదు బాబు, బలవంతంగా తీసుకొచ్చి కాదు. నేను క్లియర్గా చెప్తానండి, మా టైం చాలా వాల్యుబుల్, నేను ఎంతమందికి కౌన్సిలింగ్ ఇవ్వాలి, ఓకే మీరు నిజంగా మీకు విల్లింగ్ ఉండాలి, ఆ పర్టికులర్ పర్సన్ కూడా విల్లింగ్ ఉంటేనే మా కౌన్సిలింగ్ పనిచేస్తుంది, లేకపోతే మేము తీసుకోం. కొంతమంది చెప్తారు సార్ మీరు సైకాలజిస్ట్ అని చెప్పొద్దు, అది చెప్పొద్దు, మా నెట్టగొట్ట కన్విన్స్ ఫ్రెండ్లీగా మార్చేయండి, అవన్నీ కుదరదండి. ఎందుకంటే మీరు ఇచ్చే బ్రెయిన్ కమాండ్ అనేది ఆ పర్సన్కి మాత్రమే చెందాలి. ఓకే, సో ఎట్లా చేయండి, అవన్నీ కుదరదండి. అల్టిమేట్గా వాళ్ళకి తెలిసిపోయింది, మా మాట్లాడే విధానాన్ని బట్టి నేను సైకాలజిస్ట్ తెలిసిపోయింది, అట్లా ఉండకూడదు. క్లియర్గా చెప్పండి, బయటపడాలనుకుంటే కౌన్సిలింగ్ వస్తాడు, మంచిగా అవుతాడు, లేకపోతే మనం ఎంత ఫోర్స్ చేసినా ఉపయోగం ఉండదు, టైం మనీ వేస్ట్ చేసుకోవడం తప్పితే. నేను ఈ ఓసిడి మాత్రం చాలామందిని మంచిగా చేశానండి. ఒక ట్యాబ్లెట్ అవసరం లేదు. లేడీస్ జెంట్స్ ఏ ఏజ్లో ఉన్నా సరే, స్టూడెంట్స్ దగ్గర నుంచి 80-90 ఉన్నారా సరే, ఈ ప్రాబ్లమ్స్ ఎవ్వరూ సఫర్ అవ్వాల్సిన అవసరం లేదండి. మంచి సొల్యూషన్ ఇస్తాము. వాళ్ళకి ఇంగ్లీషు రాకపోయినా తెలుగు రాయటము చదవటం వస్తే తెలుగులోనే చక్కగా నేర్పి, ఈ బ్రెయిన్ గురించి మొత్తం నేర్పి, వాళ్ళ చేత నోట్స్ రాయించి దీన్ని ఎలా కంట్రోల్ చేయించాలి, ఈ ఆలోచన నుంచి ఎలా బయటపడాలి, ఈ మొత్తం రాపిస్తామండి. ఆ చదువుకుంటూ ఉంటే ఈ కొత్త థింకింగ్ బ్రెయిన్లోకి వెళ్ళిపోయిందండి. ఇప్పుడు బ్రెయిన్ కొత్త థింకింగ్ తీసుకొని పనిచేస్తుంది అన్నమాట. సో ఇది 100% సక్సెస్ఫుల్గా పనిచేస్తుంది. వీటన్నిటికీ మళ్ళీ మందులతో అవసరం లేదు. ప్రాబ్లం థింకింగ్లో ఉంది కదండి. అవును, ఇప్పుడు మీకు థాట్ వచ్చింది, థాట్ నుంచి యాంగ్జైటీ డెవలప్ అయింది. మీకు ఆ థాట్ రాకపోతే యాంగ్జైటీ లేదు కదా, యాంగ్జైటీ లేకపోతే ఈ కరెక్షన్ లేదు కదా, ఆ థాట్నే కరెక్షన్ చేస్తాం. అవును, మనం ఓన్లీ యాంగ్జైటీకి ఇస్తే సరిపోదు కదా, యాంగ్జైటీకి ఇస్తే ఉపయోగం ఉంది, ఆ థాట్ అక్కడే ఉందిగా. థాట్ కరెక్షన్ అనేది కావాలి, ఆ ప్రాసెస్ అనేది అక్కడే స్టార్ట్. అందుకనే నేను మా థెరపీ పేరు ఏం చెప్పానంటే, సింపుల్గా అందరికి అర్థం కావాలని థాట్ థెరపీ. అంటే ఫస్ట్ ఆలోచన కరెక్షన్ చేస్తాం, తర్వాత నాలెడ్జ్ థెరపీ. మరి కొత్త నాలెడ్జ్ ఉంటే గానీ ఆ ప్రాబ్లమ్ని కొత్త పందాలు ఆలోచించలేడు. మళ్ళీ బ్రెయిన్కి ఏం ఫీడ్ చేయాలి, ఈ నాలెడ్జ్ని మళ్ళీ బ్రెయిన్కి ఎక్కించాలన్నమాట. ఎక్కించడానికి కాన్షియస్ బ్రెయిన్ ప్రోగ్రామింగ్ అనే టెక్నిక్ ద్వారా దీన్ని బ్రెయిన్ని ప్రోగ్రామ్ చేస్తాం అనమాట. అప్పుడు ఈ ఓసిడి కానీ, బైపోలర్ కానీ, స్కిజోఫ్రీనియా కానీ 100% బయటకు రావచ్చండి. ఎస్ సార్, థ్యాంక్ యూ సో మచ్ సార్. ఇప్పటికీ ఓసిడి అనగానే ఏళ్ల తరబడి మందులు వాడాల్సినటువంటి అవసరం లేదు. సమస్య ఎక్కడుందో గుర్తించి దాన్ని సెట్ చేసుకుంటూ వస్తే చాలు, దానికి కావలసినటువంటి ప్రాపర్ ఆలోచనలని మనం ఇంజెస్ట్ చేయగలిగితే చాలు, మందులు లేకుండానే ట్రీట్మెంట్ అనేది జరుగుతుంది. అది కూడా ఏళ్ళు కాదు, నెలల్లోనే కంప్లీట్ అవుతుంది. థ్యాంక్ యూ సో మచ్ సార్. థ్యాంక్స్ అండి, థ్యాంక్ యూ వెరీ మచ్.